అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఎంతో అద్భుతంగా వెలుగుతున్న కుటుంబాలు ఒక్కసారిగా చిన్నాభిన్నమవుతుంటాయి. ఆస్తి కాదు కదా, బయట తెచ్చిన డబ్బుతో కూడా సొంత రక్త సంబంధీకులే, అన్నదమ్ముల పిల్లలే ఒకరినొకరు మోసం చేసుకునే స్థాయికి వెళ్తుంటారు. కోట్లు నష్టపోవడం, ఇల్లు అమ్ముకోవడం, పెళ్లైన పిల్లలు కలగకపోవడం, దీనికి కారణం ఏంటి? జ్యోతిష్య శాస్త్రంలో దీనికి పితృదోషం అని చెప్తారు. అసలు ఈ పితృదోషం అంటే ఏంటి? మరణించిన ఆత్మకు సరైన సంస్కారం జరగకపోతే అది కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కేవలం పూజలు చేస్తే సరిపోతుందా? ఈ తీవ్రమైన సమస్యలకు పరిష్కారం చూపించే గోకర్ణ క్షేత్రం యొక్క రహస్యం, దాని ఓం ఆకారం గురించి మరియు నిజమైన పితృదోష నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. జ్యోతిషులు శ్రీ మురళీధర్ శర్మ గారు చెప్పిన కల్లారా చూసిన ఈ ఉదాహరణలు మీ కుటుంబానికి కూడా ఉపయోగపడచ్చు. ఈ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కాలహర, కష్టహర, దుఃఖహర, దోషహర, దారిద్రహర, సర్వపాపహర అని ఈశ్వరునికి అవును పేరు. మీరు చెప్పినటువంటి ఈ పలుకులు వింటూ ఉంటే కాలహర, కష్టహర, దుఃఖహర, దోషహర, దారిద్రహర, సర్వపాపహర, ఈ ఈశ్వరుని యొక్క శరణు ఎవరైతే కోరుతారో వారికి ఇవన్నిటి నుండి విముక్తి అనేటువంటిది కలుగుతుంది. మీరు చెప్పినటువంటి మాటలతో ఈ యొక్క మంత్రముతో మనం మొదలు పెట్టబోతున్నాం. రైట్ గురూజీ, పితృదోష పూజలు, పితృదోష నివారణ పూజలు అనేవి నిత్యం మనం వింటూనే ఉంటాం. అసలు ఏంటి పితృదోష పూజలు? తప్పకుండా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, జరిగినటువంటి సంఘటన, నా జీవితంలో జరిగినటువంటి సంఘటన, ఇక్కడ నేను చూసిన సంఘటన. ఒకానొక సందర్భంలో అత్యంత అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి కుటుంబం పితృదోషం మూలకంగా చిన్న భిన్నం అయిపోయింది. ఇలాంటి చిన్న భిన్నం అంటే అసలు సందర్భమే లేదు. 100కు 100% ఇక్కడ సొంత అన్న తమ్ముల పిల్లలు ఒకరికొకరు మోసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ఉంటుందా? ఇట్లా ఉంటుందా? సొంత అన్నదమ్ముల పిల్లలు, మీరు మీ అన్నయ్య గారికి ఒక కొడుకు కూతురు కావచ్చును, మీకు 2 కొడుకులు కావచ్చు. ఏదో బిజినెస్ చేద్దాం ఏదో అని చెప్పి మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి మీ కుమారుడు డబ్బులు తీసుకొని బిజినెస్ చేసిన దాఖలాలలో 1 కోటి రూపాయలు లాస్ అయిపోయిన దాఖలాలు. మధ్యతరగతి కుటుంబానికి 1 కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇది వాళ్ళ ఆస్తి కాదు, బయట నుండి తీసుకువచ్చినటువంటి అమౌంట్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నారు. దీని తర్వాత పోలీస్ స్టేషన్లకు తిరగడం, రక్త సంబంధీకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము, కోర్టుల చుట్టూ తిరగడము, ఇది ఎంతవరకు సబబు? మీరే చెప్పండి. ఒకే తల్లి కడుపునో పుట్టినటువంటి 3 కొడుకులు 1 కూతురు అనుకున్నాం. ఎంతటి బాధాకరం. అన్నయ్య అని పిలిచా. అటువంటి అన్న తమ్ముళ్ళు, సొంత అన్నదమ్ములే కదా. పెళ్ళి జరుగుతూ ఉంటే ఆ పెళ్ళి జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పెళ్ళికి వెళ్ళలేని క్షణము, ఒకరింట్లో చావు జరిగితే చావుకు వెళ్ళలేని క్షణము, మగవాడికి కూడా రాకూడని పరిస్థితి. అర్థమైందా? అంటే ఇది నేను నా కళ్ళారా చూసినటువంటి సంఘటన. ఇది దానికి పితృదోషం కారణమా? వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. ఇందులో పితృదోషం ఎట్లా వీరికి అంటుకుంది అనేటువంటిది నేను చెప్తా. ఇక్కడ ఉదాహరణ, బ్రాహ్మణ, క్షత్రియ, మనకు శూద్ర, ఇవి 3ట్లలో బ్రాహ్మణ, క్షత్రియ ఈ 2 తెగలు, అంటే ఈ 2టి వారు కూడా ఖచ్చితంగా పితృదోషాలకు సంబంధించి కానీ, పితృ కానీ, తల్లి కానీ, తండ్రి కానీ మరణించిన పిమ్మట ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ పాటించాలి. ఓకే. కొందరు 5 రోజులలో చేస్తామంటారు, కొందరు 3 వద్దులలో చేస్తామంటారు, కొందరు 9 రోజులలో. ఏందో చేసేది? మనకు ఉన్నది ఏమిటి? శాస్త్రం చెప్పింది ఏమిటి? మీరు ఏ తెగకు చెందినటువంటి వారు, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర సంబంధించినటువంటి వారైతే వారికి ఏమిటి? ఫోటో ముందు అన్నం ప్రసాదం పెట్టి నమస్కరించుకున్న వారికి నడుస్తుంది. ఓకే. మిగిలినటువంటి 2 తెగలకు సంబంధించింది కుదరదు, చేయాల్సిందే. ఓకే. కనుక ఒక తల్లిగారు చనిపోయిన తర్వాత శ్మశాన వాటికలో దహనం కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ వారి అస్థికలను తీసి ఒక కుండలో పెట్టేసి అక్కడ ఎవరైనా లాకర్లో పెడతారు. ఏదో లాకర్ రూమ్ తీసుకొని ఎక్కడో
ఇక్కడ ఏదో చెట్టుకు కట్టారట. అదే సందర్భంలో ఈ శ్మశాన వాటిక వాస్తవానికి రుద్రభూమి, రుద్రుడు ఉండేటువంటి ప్రదేశం. ఆ చెట్లు మన జేసీబీ వచ్చి లైక్ ఆ చెట్లు కొట్టేయడం అదేదో అయి ఆ బొక్కలు మిస్ అయిపోయి. ఒకటేమో ధర్మపురి క్షేత్రం కానీ, కాశీలో కానీ, లేదా ఇక్కడ మనకు కాళేశ్వరంలో కానీ, అది ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగమము అంతర్వాహిని, అది ఇంకా విశేషం. మనకు కలుపుతారు, ఇప్పుడు ఎక్కడ కలపలే బొక్కలు. ఏంది పరిస్థితి? ఆత్మ ఎక్కడ ఘోషించాలి? మరణించినటువంటిది. వాస్తవానికి మరణం జరిగినటువంటి పిమ్మట 11 రోజుల లోపు 5వ రోజో 6వ రోజో 7వ రోజో మనకు కాళేశ్వరం కానీ, లేదా ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ధర్మపురి కానీ ఎక్కడికైనా వెళ్ళి బొక్కలను అక్కడ కలుపుతాము. మరొకటి కాశీలో ఎట్లా ఉంటే అట్లా. ఇప్పుడు అది ఏది చేయలేదు కదా. ఆ ఆత్మ ఎక్కడికైనా వెళ్ళడము, ఆ ఆత్మ అంటే దానికి సరైనటువంటి సంస్కారం జరగలేదు అక్కడ. అప్పటి నుండి వారి కుటుంబంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోవడాలు, పిల్లాడు అధికంగా అప్పులు చేసి చెడు వ్యసనాలతో తిరగడము, వివాహం జరిగింది, పిల్లలు లేరు. ఇగో ఇట్లా ఉంది. మరొకరికి ఎప్పుడూ రూపాయి నిలవట్లేదు చేతిలో. 1,00,000 రూపాయలు ఇవి గంటలు ఒడగొట్టుకొని వస్తాడు. అంతటి చిత్రకారుడు, కళలు కలిగినటువంటి వ్యక్తి. ఇగో ఇట్లా జరిగిపోయింది. ఇది లైవ్లో జరిగింది. వారికి పూర్తిగా ప్రశ్నాశాస్త్రం ద్వారా పరిస్థితి తెలుసుకొని ఇది జరిగిందమ్మా, ఇది కథ, ఈ యొక్క బొక్కలు మిస్ అయ్యాయి అని చెప్పి ఏదో జరిగింది, అది ఏమిటో చెప్పండి అని నేను 1కి 4 సార్లు అడిగేసరికి అందులో నుండి వాళ్ళ ఒక కోడలు చెప్పింది సమాధానం, ఇట్లా జరిగింది అని. సో 14 సంవత్సరాలు అయింది జరిగి, సుమారుగా 14 సంవత్సరాల నుంచి వారు నానా అవస్థ పడుతూ ఉన్నారు. సారీ 2016లో సారీ 2015-16 అంటే 11 సంవత్సరాలు. ఇప్పుడు 25లో ఉన్నాం కదా, అంటే సుమారుగా 2015 అంటే 10 సంవత్సరాలు జరిగింది. కనుక వారికి మొన్న చూసి చెబితే వారిని గోకర్ణ క్షేత్రానికి తీసుకువెళ్ళి చక్కగా చేయించితే ఇప్పుడు వాళ్ళ కోడలు కన్సీవ్ అయింది. 9 ఏళ్ళు అయింది పెళ్ళి. వాళ్ళ కోడలకు కన్సీవ్ అయింది ఆమె. ఏది ఏమైనప్పటికీ కొన్ని క్షేత్రాలలో ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మరణం జరిగింది, అది సూసైడ్ అటెంప్టా లేదా యాక్సిడెంటా లేదా న్యాచురల్గా జరిగిందా, ఏది జరిగినా కూడా ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ ప్రేత మరొక జన్మను పొందే విధంగా దానికి అనుగ్రహం ఉండాలి. ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో మనకు 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 11వ రోజు ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తనకు ఇష్టం వచ్చినటువంటి వస్తువులు కానీ, మనుషులు కానీ, నా కారు, నా బండి, నా ఇల్లు, ఇది నా డ్రెస్సు, నేను పలానా రోజు కొనుక్కున్నా అని మనం ఏ విధంగా అనుకుంటామో, మరణించిన తర్వాత కూడా వారు కూడా నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు అని వారు అక్కడక్కడే తిరుగుతారు. అది ఎవరికీ తెలియదు. విన్నరా? కనుక వారందరికీ సరైనటువంటి కృతం మనం చేసుకుంటూ పోవాలి. చనిపోయినండి కదా మనకేంది. ఇప్పుడు గోదానం ఉంటుంది. ఉదాహరణకు వైతరిణి నది అని చెప్పి ఉంటుంది. వైతరిణి నది యందు మనిషి యొక్క మాంసపు ముద్దలు, రక్తము, చీము, నెత్తురుతో ప్రవహించేటువంటి నది. ఊహించుకోండి, ఆ నదిని మనం కళ్ళారా చూస్తే ఏమవుతుంది? ఆ నది దాటాలి అంటే గోవు యొక్క తోక మాత్రమే పట్టుకొని దాటాలి అని చెప్పి మనకు శాస్త్రంలో, అంటే గోదానం జరగాలి. నిజమైన గోవును దానం ఎంతమంది ఇస్తున్నారు, ఎంతమంది ఇవ్వట్లేదు. ఇవాళ రేపు వెండి, మొన్న ఏదో గృహప్రవేశంలో చూశాను నేను, అది వీడియో వైరల్ అయింది. అది మీరు చూశారో లేదో, బొమ్మ ఆవు, చూశాను. బొమ్మ ఆవుకు దండ వేసి రిమోట్ అది ఇల్లంతా ఎగురుతూ ఉన్నది. అది దోషమే, అట్లా కూడా చేయకూడదు. ఓకే, అది దోషం. ఇప్పుడు మనం మనుషులమే కదా, అన్నం తింటున్నాం కదా, అన్నం తినకుండా అక్కడ ప్లాస్టిక్ రైస్ పెడితే తింటావా? కడుపు నిండిపోతుందా? మనకు నిండిపోదు కదా అస్సలు. కనుక అవన్నీ ఉంటవి. ఏది ఏమైనప్పటికీ మీరు గోకర్ణ క్షేత్రం పేరు చెప్పారు కనుక ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. కనుక
గోకర్ణ అంటేనే మనకు ఆవు చెవులు రూపకంగా అని, దానికి రకరకాలైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. అది అక్కడ ఆత్మలింగము, అది ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ స్టోరీ, రావణాసురుడికి సంబంధించింది. అదేవిధంగా గంగావళి అనేటువంటి ఒక నది, గంగావళి అనేటువంటి నది, అదేవిధంగా అఘనాశిని అనేటువంటి ఒక నది. ఈ రెండు నదులు కూడా మనకు చూసినట్టయితే గోవు యొక్క చెవి ఆకారంలో ప్రవహించడం వల్లనే దీనిని గోకర్ణ క్షేత్రముగా కూడా చెప్పడం జరిగింది అని మనకు ప్రసిద్ధి. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు విజువల్ ఆ పైనుండి డ్రోన్ కెమెరా లైక్ అది ఉంటుంది కదా, నాసా వాళ్ళు కానీ లైక్ మనకు వాళ్ళందరూ కూడా చూసారు. పైనుండి ఏదైతే డ్రోన్ కెమెరా రూపకంగా మనం చూస్తారో గోకర్ణ అనేటువంటిది ఒక ఓం ఆకారంగా ఉందట. ఉందట కాదు, ఉంది. గోకర్ణ అనేటువంటిది ఓంకారంతో మనకు కనబడుతుంది పైనుండి డ్రోన్ పెడితే. మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు సాక్షాత్తు ఈ యొక్క రావణాసురుడు ఈశ్వరుని యొక్క పరమ భక్తుడు. అదేవిధంగా రావణాసురుని యొక్క అమ్మగారైనటువంటి కైకసి, ఈమె ఈశ్వరునికి మహాభక్తురాలు. ఈశ్వరునికి మహాభక్తురాలు అయితే ప్రతిరోజు నిత్యం ఈమె చేసేటువంటి పూజలకు బ్రహ్మ కుళ్ళుకుంటాడు, సాక్షాత్తు బ్రహ్మనే కుళ్ళుకుంటాడట. ఈమె చేసేటువంటి యొక్క పూజలకు సాక్షాత్తు ఈ కైకసి అంటే రావణాసురుడు చేసినటువంటి, రావణాసురుడు యొక్క తల్లి అయినటువంటి కైకసి చేసినటువంటి యొక్క పూజలకు ఇంద్రుడు కుళ్ళుకుంటాడు. ఇంద్రుడు అంటే ఏంది అంటే మనకు ఆచమనం చేయంది ఏ పూజ చేసినా కూడా ఇంద్రునికి చెందుతుంది. ఏ పూజనైనా ఆచమనం చేసే పూజ చేయాలి. సో ఇంద్రుడు అనేటువంటి అతను మనకు ఇక అది చాలా అద్భుతమైనటువంటిది. ఇంద్రుడు ఈ కైకసి చేసేటువంటి ఈశ్వరునికి రోజు చేసేటువంటి అభిషేకానికి అర్చనకి కుళ్ళుకొని ఆ శివలింగాన్ని తీసి సముద్రంలో విసిరేస్తాడు. ఆ సముద్రంలో విసిరేసిన తర్వాత ఎంతో బాధపడిపోతుంది. మా తల్లి బాధపడుతుందని చెప్పి ఈ యొక్క రావణాసురుడు తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొని శ్రీలంకకు తీసుకువెళ్ళేటువంటి క్రమములో సాయంకాలం సమయములో అరేబియా మహాసముద్రం, అది సాయంకాలం సముద్రములో అక్కడ సంధ్య వార్చుకుందామని చెప్పి చూస్తూ ఉండగా ఎవ్వరు కనబడరు. ఎట్లా మరి? కింద పెట్టద్దు, షరతు, ఒకటే షరతు, కింద కనుక పెడితే నేను అక్కడనే ప్రతిష్ఠించాలి, నేను అక్కడనే ఉంటాయి, మళ్ళీ నీకైతే నేను పైకి రాను అని చెప్పండి. మనం భూకైలా సినిమాలో ఎన్టీ రామారావు గారు ఎంతో నట విశ్వరూపం మనం చూస్తుంటాం. సో ఆ విధంగా ఒక బాలుడు వస్తాడు, సాక్షాత్తు గణపతి, ఆయన వచ్చినటువంటి బాలుడు గణపతి సాక్షాత్తుగా వచ్చి అద్భుతంగా కూడా మరి అక్కడ నిలబడితే, ఓ బాలక ఇది పట్టుకో, కాసేపు కిందనైతే పెట్టకు, నేను ఒక 5 నిమిషాల్లో వస్తా అంటాడు. ఇక అది కాస్త ఇక అది కర్మ ఇదే అంటే కొన్ని తను స్నానం చేసే లోపే మనోడు కింద పెట్టేస్తాడు. అది ఎంత దాన్ని లేపుదామని చేసినా కూడా రాదు, ప్రతిష్ఠ అయిపోయింది అక్కడ. కనుక ఆ విధమైనటువంటి మహాముక్తి క్షేత్రం అది. అక్కడ ఎవరైతే పిండ ప్రదానాలు చేసి ఆ సముద్రంలో పిండ ప్రదానాలను కలుపుతారో అత్యంత అద్భుతంగా వీళ్ళకున్నటువంటి పితృదోషాలను నివృత్తి చేసుకోవచ్చు.